అండి ఈరోజు మనం చికెన్ 65 ఎలా చేద్దామో చూద్దాము. కావాల్సిన పదార్థాలు ఎగ్, బియ్యం పిండి, కార్న్ఫ్లవర్, చికెన్. ఆల్రెడీ చికెను అల్లం ఎల్లిగడ్డ, ఉప్పు, కారం అన్నీ మిక్స్ చేసి 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టినాము. ఎందుకంటే ఫ్రిడ్జ్లో ఉంటే జర అంతా మసాలా అంతా మిక్స్ అయ్యి దానికి తట్టుకుంటుంది. ఇప్పుడు ఇందులో మనము చెంచా కార్న్ఫ్లవర్, బియ్యం పిండి 1 స్పూన్, ఒక ఎగ్ తీసుకుందాము. తీసుకొని మిక్స్ చేసుకుందాం. కలుపుకుందాము. అన్ని బాగా మసాలాలు, కార్న్ఫ్లవర్, బియ్యం పిండి, ఎగ్ అంతా మిక్స్ అయిపోయింది. ఇప్పుడు మనం కడాయి పెట్టుకొని రెడీ చేసుకుందాం పదండి. ఇప్పుడు మనము పెంక మీద 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాము. ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత మంచిగా చికెన్, ఇది ఒక లెగ్ పీస్ అనుకోండి. ఇప్పుడు జర మంచి ఆయిల్ మరిగినాక ఇవన్నీ పీసెస్ వేసేసుకుంటే మంచిగా బాయిల్ అవుతుంటాయి. మీద పెట్టుకొని ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి. మంచిగా వేగాలి. ఇవి మంచిగా చికెన్ లోపలినే ఉడకాలి కాబట్టి మంచిగా అట్లా కలుపుకొని కింద పైన కలుపుకుంటే మంచిగా నీట్గా పీసెస్ మంచిగా అవుతాయి. వాసన బాగా వస్తుంది, గుమగుమలాడుతుంది. ఇది వేగినాయి, బాగా వేగినాయి. ఇక చూడండి ఎట్లా వేగినాయో, ఇట్లా వేగాలి. ఇగో లెగ్ పీస్ చూడండి, లాలీపాప్ అంటారు కదా, ఎలా ఉంది, బాగుందా? మా చిన్న పాపకు చాలా ఇష్టం లాలీపాప్ అంటే. చూసారా, ఒక రౌండ్ ఇలా అయ్యింది. ఇంకో రౌండ్ మనము మళ్ళీ ప్రిపేర్ చేసుకుందాము. అయిపోయినాయి. ఇలా వేసుకున్నాక పిల్లలకి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కరివేపాకు, గ్రీన్ చిల్లీ వేసేసి కరెక్ట్గా కొంచెం ఫ్రై చేసేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కరివేపాకు కరెక్ట్ కావాలి, గ్రీన్ చిల్లీ కూడా బాగా కావాలి.
ఏంది చికెన్ డాడీ ఓన్లీ లెగ్ పీస్ లాలీపాప్ కొంచెం నిమ్మకాయ వండుకొని కొంచెం నిమ్మకాయ బిడ్డ వెరీ గుడ్ నిమ్మకాయ వండుకొని ఇలా సర్వ్ చేసుకొని తింటుంటే ఇట్లా పొరడు వస్తుంది ఇట్లా చికెన్ కూడా ఎంత మంచిగా ఉడికింది ఫ్లేవర్ అంతా బాగుంది మసాలాలు అంతా మిక్స్ అయిపోయి తింటుంటే సూపర్ మధ్యలో ఆనియన్ చూడండి చికెన్ ఎంత బాగుంది వావ్